వారాహి నవరాత్రుల సందర్భంగా అష్టైశ్వర్యాల కొరకై అత్యంత శక్తివంతమైన శ్రీ వారాహి పాశుపత హోమం సంప్రదించండి. నమస్కారం. జూలై మంత్ 15వ తారీఖు నుంచి జూలై మంత్ 23వ తారీఖు అంటే ఈ 9 రోజులు, ఈ మధ్య ఉన్న 9 రోజులు చాలా ముఖ్యమైన రోజులు అని చెప్పేసి అందరూ గమనించుకోవాలి. ఎవరికి ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఎవరికి ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఎవరైతే అనేక రకాలైన బాధల్లో ఉన్నారో, మోస్ట్ టఫెస్ట్ ప్రాబ్లమ్స్లో ఉన్నారో, ఆ ప్రాబ్లమ్స్ ఇప్పటివరకు మీకు సొల్యూషన్ రాలేదు, ఎంత చేసినా కానీ మీకు సొల్యూషన్ అనేది దొరకలేదు, ఆ ప్రాబ్లమ్స్ మీరు బయటపడలేదు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు అన్న వాళ్ళకి మాత్రం చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇవి వారాహి నవరాత్రులు అంటారు, గుప్త నవరాత్రులు అంటారు, లేదా ఆషాఢ నవరాత్రులు అంటారు. ఈ పేరులోనే మీకు ఇప్పటికి అర్థమైపోయింది. కాబట్టి వారాహి అమ్మవారిని గనక ఆరాధన చేస్తే ఈ 9 రోజులు, లేదంటే హోమం చేసినా, పూజ చేసినా కానీ ఎలాంటి టఫ్ అయిన ప్రాబ్లమ్స్లో నుంచి, క్లిష్ట పరిస్థితుల్లో నుంచి మీరు బయటపడతారు అని చెప్పడం జరిగింది. ఎవరు చెప్పారు ఈ విషయం? నేను చెప్పలేదు, హయగ్రీవుడు చెప్పారు. హయగ్రీవుడు ఎవరు? విష్ణు అవతారాల్లోని ఒక అవతారం, గుర్రం ముఖం కలిగి ఉంటుంది. ఈయన హయగ్రీవుడు వేదాలను రక్షించేసి బ్రహ్మకి ఇవ్వటం జరుగుతుందన్నమాట. అందుకని చెప్పేసి ఈ హయగ్రీవ స్వామి ఎవరికి చెప్పారు? సామాన్యులకు చెప్పలేదు, ఒక మహర్షికి చెప్పడం జరిగింది. ఆ మహర్షి పేరు ఎవరు అంటే అగస్త్యమునికి. అంటే అగస్త్యమునికి హయగ్రీవ స్వామి చెప్పడం జరిగింది. ఏమని చెప్తారు? ఎవరైతే వజ్ర పంజర మధ్యగా, అంటే ఎవరైతే వజ్ర పంజరం మధ్యలో నిల్చున్నట్లు గనక ఉండి ఉంటారో, అలాంటి టఫ్ అయిన ప్రాబ్లమ్స్లో ఉంటారో, జనరల్గా పంజరంలో పెడితేనే స్వేచ్ఛ ఉండదు, మన ముందు అన్నీ కనిపిస్తూ ఉంటాయి కాబట్టి మనం దేన్ని ఎంజాయ్ చేయలేము, ఏ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోలేము అనమాట. అలాంటిది పంజరం ఎలా ఉందంటే వజ్ర పంజరం, అంటే గట్టిగా స్ట్రాంగ్గా ఉన్న పంజరంలో గనక మనం పడి ఉంటే, మధ్యలో గనక ఉంటే, అలాంటి ప్రాబ్లమ్స్లో, ఎలాంటి రకరకాలైన ప్రాబ్లమ్స్లో ఉండి అలా గనక ఎవరైనా ఫీల్ అయితే వాళ్ళకి మాత్రం ఈ యొక్క నవరాత్రులు చేసుకుంటే ఏమవుతుందంట, యథాకర్ణ మాత్రేణ అని ఒక మాట అంటారు స్వామి. అంటే చెవిలో పడినంత వెంటనే కనుక అలాంటి ప్రాబ్లమ్స్ పోతాయంట. అందుకని చెప్పేసి ఈ వారాహి నవరాత్రుల్లో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వారాహి పాశుపత హోమం చేయటం జరుగుతూ ఉంది. దానిని నేను ప్లాన్ చేస్తున్నాను. ఎవరికైతే మోస్ట్ టఫెస్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఆ ప్రాబ్లమ్స్లోంచి బయటపడడానికి చేయటం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కళ్ళు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటూ ఉన్నాను. సో ఎవరు ఈ వారాహి అమ్మవారు? వారాహి అమ్మవారు సప్తమాతృకుల్లో ఒకళ్ళు. సప్తమాతృకులు అంటే ఎవరంటే బ్రహ్మి, మాహేశ్వరి, కౌమారి, తర్వాత వారాహి, ఇంద్రాణి, చాముండ అని అమ్మవార్లు 7 ఉంటారు. వీళ్ళని 7 అక్క చెల్లెళ్ళని సప్తమాతృకులు అని చెప్పేసి వ్యవహరించడం జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఈ వారాహి మాత వచ్చేటప్పటికి కాశీపురాన్ని, అంటే కాశీపట్నాన్ని రక్షించే దేవతగా కూడా చెప్తూ ఉంటారు అన్నమాట. ఇలాంటి అమ్మవారిని పూజ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎలాంటి వాళ్ళు ఏంటనేది నేను మీకు చెప్తాను. ఎందుకు అంటే ఫస్ట్ అమ్మవారిని ఏమంటారంటే పంచమి అంటారు. అంటే అమ్మవారిని ఎవరైతే ఉపాసన చేస్తారో వాళ్ళకి జ్ఞానోదయం వస్తుంది. ఇది ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఏదైనా బిజినెస్ చేయాలంటే ఇది మంచిదా చెడుదా, లేదా వెళ్తే బాగుంటుంది, లైఫ్లో క్లారిటీ ఉండదు, ఆల్రెడీ మనకి చాలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ఇది చేస్తే ఏదైనా ఫెయిల్ అవుతామేమో, ఎలా ఉంటే బాగుంటుంది, ఇలాంటి వాటికి సమస్యలకు కావాలంటే అమ్మవారిని కనుక పూజ చేస్తే పంచమి జ్ఞానోదయం అవుతుంది. దీని ద్వారా మీకున్న సందిగ్ధత, కన్ఫ్యూజన్ అనేది పోతుంది, లైఫ్లో ఒక క్లారిటీ వస్తుంది, ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఆలోచన మీకు వస్తుంది, ఒక థాట్ మీకు వచ్చేస్తుంది, తద్వారా వెళ్తే చాలా బాగుంటుంది. తర్వాత అమ్మవారిని దండనాథ అంటారు. ఎందుకు అంటే అమ్మవారిని క్రమశిక్షణలో పెడుతుంది, డిసిప్లైన్లో పెడుతుంది. మీరు చూడండి, పెద్ద ఆర్గనైజేషన్లు కానీ, పెద్ద రాజకీయ నాయకులు కానివ్వండి, పెద్ద వ్యక్తులు ఒకవేళ వాళ్ళ లైఫ్లో ఓడిపోతే దానికి కారణం వాళ్ళ కింద పనిచేసే స్టాఫ్ అని గుర్తుపెట్టుకోండి. అంటే వాళ్ళ చుట్టూ మంచిగా ఉండి వాళ్ళని వీక్నెస్లన్నీ పట్టుకొని వేరే వాళ్ళకి రిప్రజెంటేషన్ చేసి మీ యొక్క కీర్తి ప్రతిష్టల్ని పాడు చేసి ధనాన్ని కనుక దోచుకొని ఎవరైనా కనుక పొయ్యి ఉంటే, అలానే మీ ఆర్గనైజేషన్లో ఎంప్లాయీస్ మీ మాట వినకుండా మీకు కావాలని ఇబ్బంది పెట్టి మీ యొక్క సీక్రెట్స్ని వేరే వాళ్ళకి చేరవేస్తున్నా కానీ అలాంటి వాళ్ళని అమ్మవారు తీవ్రంగా శిక్షిస్తుంది. అలానే మీ ఆస్తుపాస్తులు లాక్కోవాలన్నా కానీ, అక్రమంగా మీకు కావాల్సిన తీసుకోవాలని కానీ, మీ మీద దౌర్జన్యాలు చేసినా కానీ అమ్మవారు వాళ్ళని శిక్షిస్తుంది. అందుకని అమ్మవారిని దండనాథ అంటారు. అంతేకాకుండా అమ్మవారు చాలా హెచ్చరికలు చేస్తుంది. అంటే మీరు మంచివాళ్ళు, మీ తరపున ఎవరైనా ఇబ్బందులు పెట్టాలన్నా కానీ వాళ్ళకి ముందస్తుగానే సిగ్నల్ ఇస్తుంది. అంతేకాదు అమ్మవారి యొక్క ఉపాసన ఎవరైతే కనుక చేస్తారో, పూజ చేస్తారో ఈ నవరాత్రుల్లో వాళ్ళకి సంకేతాలు, అంటే కోడింగ్, డీకోడింగ్, అలానే మనకి సాఫ్ట్వేర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొఫెషన్ అద్భుతంగా రావడానికి, అంతేకాకుండా మోసపూరితమైన
ఆలోచనతో మీ దగ్గరకు వస్తే మీరు ఇమ్మీడియట్గా వాళ్ళని కనిపెట్టేస్తారు. అమ్మవారు మీకు సిగ్నల్ ఇచ్చేస్తుంది. అంతేకాకుండా మీకు మార్కెట్లో ఉన్న ఒడిదుడుకుల్ని, స్టాక్ మార్కెట్లో రకరకాల వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి ఆ యొక్క సెన్స్ ముందుగానే తెలిసిపోతుంది. ఇక ఈ టైంలో ఎలా వెళ్తే మనకి ప్రాఫిట్స్ వస్తాయి, ఈ టైంలో ఇది ప్రారంభిస్తే ప్రాఫిట్స్ వస్తాయి, ఈ టైంలో మనం ఏమి చేయకుండా ఉంటే చాలా బాగుంటుంది అన్న ఒక సంకేతాలు అమ్మవారు ఇది పూజ చేసుకోవటం ద్వారా వస్తుంది. నెక్స్ట్ ఎవరైతే ఈ వారాహి పాశుపతంలో ఉంటారో ఎవరైతే ఈ వారాహి పాశుపత హోమం చేసుకుంటారో వాళ్ళకి అమ్మవారిని సమయేశ్వరి అంటారు. అంటే టైం సెన్స్ అంటారు. అంటే ఏ టైంలో ఏ పని చేయాలి, ఏ టైంలో ఏ పని చేయకూడదు అన్న విషయం వాళ్ళకి బాగా తెలుస్తుంది. కొంతమంది చూడండి, వాళ్ళ యొక్క ప్రారంభ ముహూర్తం దాని యొక్క సిద్ధి ఉండబెట్టేసి ఇమ్మీడియట్గా ఏ పని చేసినా కానీ సక్సెస్ అవుతూ ఉంటుంది. నా దగ్గరకు ఒక క్లయింట్ వచ్చి ఉన్నారు, చాలా డబ్బు పోగొట్టుకున్నారు. ఏంటంటే నాకు వివరం ఓవరాల్గా చూస్తే నాకు ఏం అర్థమైందంటే, అందులో వీళ్ళు బిజినెస్ని ఆఫ్ సీజన్లో స్టార్ట్ చేశారు. అంటే సీజన్ కాని టైంలో బిజినెస్ స్టార్ట్ చేసుకొని అంతా లాస్ చేసేసుకొని సీజన్ వచ్చేటప్పటికి ఏమీ చేయలేకుండా పోయారనమాట. అలా టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, టైమింగ్ సెన్స్ ఎలా ఇవ్వాలి. కొంతమందికి చాలామంది ఇంటర్వ్యూలో, కాంపిటేటివ్ పోటీ పరీక్షలో టైం సెన్స్ చాలా ఇంపార్టెంట్. టైంకి అన్నీ చేయటం, టయానికి పంటలు పండటం, ఏ టయానికి ఏదేస్తే బాగుంటుంది, ఇలా టయాన్ని సద్వినియోగం చేసుకోగల ఒక కెపాసిటీ కూడా అమ్మవారికి వెలుకుస్తుంది. ఎవరైతే ఈ హోమంలో కనుక పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి మోస్ట్ ఇంపార్టెంట్ వారాహి అమ్మవారిని వారాహి మాత అని ఎందుకంటారంటే క్రైసిస్ నుంచి ప్రోగ్రెస్కి వెళ్ళడానికి. అంటే ఎక్కడైతే క్రైసిస్ ఉంటుందో, డీప్ క్రైసిస్ ఉంటుందో, ఈ క్రైసిస్ని భంగం చేసుకొని ప్రోగ్రెస్ సైట్కి వెళ్ళటానికి కావాల్సిన వారధి అంటే బ్రిడ్జ్. ఇమ్మీడియట్గా మీకు కావాలనుకుంటున్నారా, మీకు ఎవరు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు లేరు, మీకు ఎవరికి ఎలాంటి అడ్వైస్ ఇచ్చేవాళ్ళు లేరు, మీ నుంచి అందరు దూరంగా పోతున్నారు, అందరూ భయపడిపోతున్నారు, మీకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, అప్పుడు మీకు ఒకళ్ళు హెల్ప్ కావాలి, ఒక వారధిలాగా ఉండేవాళ్ళు ఈ క్రైసిస్ నుంచి బయటకు రావడానికి. అలా అమ్మవారి యొక్క అంటే కోర్టు కేసులు, వ్యాపారంలో నష్టాలు, అలానే మీరు ఎన్నో రకాల బాధల్లో పడిపోయి ఉన్నారు. నాకు ఒక క్లయింట్ ఉన్నారు, వాళ్ళు దాదాపు 4 మిలియన్ యూఎస్లో పెట్టేసి అంతకుముందు జాబ్ చేసుకునే వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. సడన్గా బిజినెస్లో లాస్లు వచ్చాయి. 2-3 ఏళ్ల తర్వాత మొత్తం డబ్బు అంతా పోయింది. ఇప్పుడు ఈ బిజినెస్ని వదిలేసి వద్దామంటే అంత డబ్బులు చాలా కష్టం వాళ్ళకి. అలానే ముందుకెళ్ళడానికి మళ్ళీ వాళ్ళ దగ్గర డబ్బులు చూడండి, చాలా క్రైసిస్ ఇది. ఇట్లాంటి క్రైసిస్ నుంచి ఇమ్మీడియట్గా ప్రోగ్రెస్ ట్రాక్ రావాలని ఎవరైనా అనుకుంటే ఈ యొక్క అమ్మవారి నవరాత్రుల్లో ఖచ్చితంగా ఈ హోమం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఈ హోమం వచ్చేటప్పటికి వారాహి పాశుపత హోమం జరుపుకోవాలి. అలానే అమ్మవారిని పోత్రిని అంటారు, చాలా చాలా ఇంపార్టెంట్. ఈ హోమంలో కనుక ఎవరైతే కనుక పార్టిసిపేట్ చేస్తారో, హోమాన్ని జరుపుకుంటారో వాళ్ళకి అమ్మవారికి పిల్లలకు పోషించడానికి, చదువులు చెప్పించడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి, వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ అవ్వడానికి, ఆరోగ్యం బాగుండటానికి, ఇలా జీవితంలో అనేక రకాలుగా గ్రోత్, అభివృద్ధి ఉండటానికి కావాలనుకుంటే అమ్మవారి ఈ యొక్క హోమం ద్వారా చేస్తే మీకు కలిసి వస్తుంది. అలానే అమ్మవారిని శివ అంటారు. అంటే సకల శుభకార్యాలు మీ ఇంట్లో జరగాలి అని ఎవరైనా కనుక అనుకుంటే ఈ యొక్క హోమం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అమ్మవారిని ఎందుకంటే శివ అంటారు. శివ అంటే శుభకార్యాలు జరగాలి, పెళ్ళిళ్ళు అవ్వాలి, లేదంటే గృహప్రవేశం కావాలి, కొత్త వ్యాపారాలు జరగాలి, మీకున్న ధనాన్ని ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేసుకుంటే వాటి ద్వారా అభివృద్ధి జరగాలి, సర్వతోముఖాభివృద్ధి ఉండాలి, అనేక గొడవలు తగ్గిపోయి అంతా శుభకార్యాలు జరగాలి అనుకున్న వాళ్ళు కూడాను ఈ హోమం చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్. అమ్మవారిని వార్తాళి అంటారు. అంటే కమ్యూనికేషన్, అంటే టయానికి మంచి మంచి న్యూస్లు మీకు అందాలి, మీరు కమ్యూనికేషన్ 10 మందికి చేరాలి. ఎవరైతే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉంటారో, రాజకీయ నాయకులు ఉంటారో, సిఇఓలు ఉంటారో, వాళ్ళు సరిగా అర్థం చేసుకోవాలి, దానికి పాజిటివ్గా రెస్పాండ్ అవ్వాలి, దాన్ని కరెక్ట్ సెన్స్లో కరెక్ట్గా అండర్స్టాండ్ చేసుకోవాలి. మీకు తెలిసే ఉంటుంది, ఆర్గనైజేషన్లో కానివ్వండి, లేదంటే ఎక్కడైనా కానీ, అది చారిటబుల్ ఆర్గనైజేషన్లో కానివ్వండి, కమ్యూనికేషన్ ఈజ్ అ లైఫ్ బ్లడ్ అంటారు. ఆ యొక్క కమ్యూనికేషన్ పర్ఫెక్ట్గా కరెక్ట్గా చేయగలిగితే ఇన్ఫర్మేషన్ ఇది సోర్స్ అంటారండి. అవేర్నెస్ ద కీ టు సక్సెస్ అంటారు. ఇలా ఈ ఇన్ఫర్మేషన్ గురించి మనం అంతా ఐటీ అంటుంటారు. వాళ్ళు ఎవరైనా కనుక సక్సెస్ కావాలనుకుంటే అమ్మవారిని వార్తాళి అంటారు. అంటే ఏంటి, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ చక్కగా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ అవ్వడానికి అమ్మవారు ఈ యొక్క హోమం ద్వారా అవుతుంది. అంతేకాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే మహాసేన. అమ్మవారిని మహాసేన అంటారు. ఎవరైతే ఈ వారాహి పాశుపత హోమం చేస్తారో వాళ్ళని హ్యూజ్ ఆర్మీని, వాళ్ళ యొక్క టీంని నడిపించగల సామర్థ్యం వాళ్ళకి వస్తుంది. ఇది రాజకీయ నాయకులకు చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా ఒక కంపెనీలో CEO అంటారు, టాప్ మేనేజర్స్ ఉంటారు, వ్యాపారం ఉంటుంది, 10 బ్రాంచ్లు ఉంటుంది. ఒక బ్రాంచ్ అంటే వీళ్ళు చూసుకుంటారు, మిగతా బ్రాంచ్లు ఎవరు చూస్తారు. ఇలా అనేక రకాల బ్రాంచ్లను పెట్టేసి దశలా వాళ్ళ యొక్క వ్యాపారాలు అభివృద్ధి చెందాలి,
నాకు తెలిసిన వాళ్ళు హైదరాబాద్లో ఒక క్లయింట్ వచ్చారు. వాళ్ళు చూస్తే నాకు చతుస్సాగర యోగం అనే ఒక యోగం ఉంది. అంటే అనేక చోట్ల వాళ్ళు వ్యాపారాలు పెడతారంటే చెప్పడం జరిగింది. వాళ్ళు ముందు భయపడిపోయారు. ఆ తర్వాత వాళ్ళు ఒక్కొక్క బ్రాంచ్ ఇప్పుడు 6 బ్రాంచ్లు 7 బ్రాంచ్లు చేయడం జరిగిందనమాట. అలా మీ యొక్క హ్యూజ్ టీమ్ని మీరు నడపాలి, అనేక సంస్థలను మీరు ముందుకు నడపాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో చాలామంది ఒక్కదాన్ని సరిగా నడపలేక ఇబ్బంది పడిపోతుంటారు. కొంతమంది 5, 6, 7, 8, 10 ఇన్స్టిట్యూషన్స్ కూడా నడుపుతూ ఉంటారనమాట. ఇలా నడపాలి అనుకున్న వాళ్ళకు కూడాను ఈ వారాహి పాశుపత హోమం అనేది అద్భుతాలను చేస్తుంది, మీకని గమనించాలి. అంతేకాకుండా అమ్మవారికి ఆజ్ఞ చక్నేశ్వరి అంటారు. అంటే మీరు చక్కగా వ్యూహాలు రచించడం నేర్చుకోవాలి. ఎందుకంటే కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ఉంటారు, ప్రతి చోట కాంపిటీషన్ ఉంటుంది. రాజకీయ నాయకులకు ప్రత్యర్థులు ఉంటారు, బిజినెస్ పీపుల్కి ప్రత్యర్థులు ఉంటారు. ఈవెన్ ఇంట్లో ఉన్న టిపికల్ హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్ అనుకోండి, వీళ్ళకు కూడాను ప్రత్యర్థులు ఖచ్చితంగా ఉంటారు. ఇలాంటి ప్రత్యర్థులు కనుక ఉంటే వాళ్ళని నుంచి బయటపడి వాళ్ళకంటే ఇంకా పెద్ద వ్యూహాలు వేసి వాడిని పన్నిన వ్యూహంలో మనం చిక్కోకుండా వాటిని చక్కగా బయటకు రావటం కావాల్సిన నిర్ణయాత్మకమైన శక్తిని, స్ట్రాటజిక్ ఎబిలిటీని, వ్యూహాత్మక ఆలోచనని అమ్మవారు ఇస్తుంది. ఇలా ఈ హోమంలో పార్టిసిపేట్ చేయటం వల్ల ఇవన్నీ వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మవారిని అరిగ్ని అంటారు. అంటే శత్రు సంహారం. మిమ్మల్ని ఎవరైనా కావాలని ఇబ్బంది పెట్టినా మీరు సదుద్దేశంతో చక్కగా ఉండి మీ పని మీరు చేసుకుంటుంటే వేరే వాళ్ళు మీ యొక్క క్రెడెన్షియల్స్ అన్ని దొంగిలించేసి వాళ్ళేగా తీసుకున్నా కానీ కొన్నిసార్లు మనం చాలామంది చెప్తూ ఉంటారు, నేను చాలా హార్డ్ వర్క్ చేశానండి, మా బాస్ ఇంకొకళ్ళు అంతా వాళ్ళ పేరు వేసేసుకుని వాళ్ళు అమ్మేసుకున్నారని చెప్తూ ఉంటారు. కొంతమంది వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసి ఒక రేంజ్కి తీసుకొస్తారు, వేరే వాళ్ళు ఇమీడియట్లీ కాపీ కొట్టేస్తుంటారు. కొంతమంది ఫిజికల్గా హరాస్మెంట్ చేస్తూ ఉంటారు, రకరకాలుగా ఇబ్బందులు పెడుతూ ఉంటారు, క్రిమినల్ కేసులు చేస్తూ ఉంటారు, మీపై ఫిజికల్గా అటాక్ చేసి దాడి చేయాలని చూస్తూ ఉంటారు. అలానే కొంతమంది వాళ్ళ యొక్క వ్యసనాలకు గురై ఉంటారు. విపరీతంగా వాళ్ళు నా దగ్గరకు కొంతమంది క్లయింట్స్ వచ్చి ఉంటారనమాట. వాళ్ళ పిల్లలు అనవసరమైన బ్యాడ్ హ్యాబిట్లు గురయ్యి ఎడ్యుకేషన్ నెగ్లిజెంట్ చేయటము, వాళ్ళని పోగొట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి టఫ్ అయిన ప్రాబ్లమ్స్, ఇంటర్నల్గా ఉన్న ప్రాబ్లమ్స్, బయట నుంచి వచ్చిన శత్రువులు ఎవరైనా ఉంటే ఈ శత్రు బాధ పోవటానికి మిమ్మల్ని ఎవరైతే అన్యాయంగా మీ మీద రకరకాల కుట్రలు పన్ని మిమ్మల్ని అడ్డుకుంటున్నారో వాళ్ళంతా కూడా అమ్మవారి భరతం పట్టేసి వాళ్ళని బయటకు కొట్టేస్తుంది. అందుకని అమ్మవారిని అరిగ్ని అంటారు, శత్రు బాధ పోవటానికి. ఇలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్లో ఎవరైతే ఉన్నారో, ముఖ్యంగా రాజకీయ నాయకులు, బిజినెస్ పీపుల్, వ్యాపారవేత్తలు. ఎందుకంటే వ్యాపారవేత్తలు మీకు ఆర్గనైజేషన్లో క్రమశిక్షణ ఉండాలి, కాంపిటీషన్ ఎదుర్కోగలగాలి, మీకు నాయకత్వ లక్షణాలు ఉండాలి, గ్రోత్ ఉండాలి, ధైర్యంగా ఉండాలి, పోటీ చేయగలగాలి. ఇంత సేమ్ రాజకీయ నాయకులకు కూడా పరిపాలనా శక్తి ఉండాలి, అడ్మినిస్ట్రేషన్ క్యాపబిలిటీ ఉండాలి. అలానే ప్రజలకి సపోర్ట్, వాళ్ళకి ఏం కావాలి టైం టు టైం అని వాళ్ళ యొక్క నాడిని మీరు తెలుసుకోవటం అవసరం మీకు. అలానే వ్యూహాత్మకమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఇలాంటివన్నీ కావాలన్నా కానీ ఈ యొక్క హోమం చేయించుకోవటం చాలా ఇంపార్టెంట్. వీటితో పాటుగా ఎవరైతే తీవ్రంగా కోర్టు వ్యవహారాలు ఉన్నారో, ప్రభుత్వం నుంచి చాలా ఆటంకాలు వస్తున్నాయో, వ్యాపారంలో పోటీ ఉన్నారు, ఉద్యోగాలు ఆటంకాలు ఉన్నాయో, అప్పులు వాళ్ళు ఉన్నారు, ఇంకా ముఖ్యంగా భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నారు, మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఆ సమస్యలు చాలా టఫ్గా ఉన్నాయి, సొల్యూషన్ లేదని మీరు కనుక ఫీల్ అయ్యారు అంటే ఈ వారాహి నవరాత్రులు సెలబ్రేట్ చేసుకోవటం మీ శక్తి కొలది. ఇంకా ముఖ్యంగా వీలైతే నేను చేయబోయే ఒక వారాహి పాశుపత హోమంలో పార్టిసిపేట్ చేయండి. మీదికి 1 to 1 చేయటం జరుగుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇంకొక ముఖ్యంగా నా సైడ్లో ఎవరైతే ఈ హోమంలో మీరు పార్టిసిపేట్ అవ్వాలనుకుంటున్నారో ఇందులో 18 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. లాస్ట్ టైం నేను చేస్తే ఎక్కువగా ఓవర్ రెస్పాన్స్ వచ్చింది, నేను కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోయాను. చాలామందికి డబ్బులు తిరిగేయటం కూడా జరిగింది. ఆ డబ్బులు మళ్ళీ నా అకౌంట్ పడి నా అకౌంట్ నుంచి మళ్ళీ వాళ్ళకి వెళ్ళటం, కొంతమంది ఎన్ఆర్ఐలు, రెమిట్లీలు, జూమ్, జెల్ ఇవన్నీ కూడా చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళకి నేను చేయడం చాలా ప్రాబ్లం అయింది. కొంతమందికి అయితే 3 months 4 months కూడా నేను చేయలేకపోయాను. కొంతమంది ఆల్టర్నేటివ్ పూజలు చేయించుకున్నారు. ఇవంతా ఇవన్నీ కూడా ప్రాబ్లం అయిపోయింది నేను చేసే చోట పూజలు. అందుకని చెప్పేసి ఈ ఎక్స్పీరియన్స్ని, అంతముందున్న ఈ 3-4 ఎక్స్పీరియన్స్ని మొత్తాన్ని మనసులో పెట్టుకొని అలా కాకుండా చక్కగా జస్టిఫికేషన్ చేసే విధంగా 18 మందికి మాత్రమే ఈ హోమం చేయడం జరుగుతుంది. అది కూడా మార్నింగ్ ఒకళ్ళకి, ఈవినింగ్ ఒకళ్ళకి మాత్రమే జరుగుతుంది. యూజువల్గా ఈవినింగ్ 4:30 to 5 యూఎస్ వాళ్ళకి చేస్తాను, వాళ్ళకి మార్నింగ్ 6-6:30 అవుతుంది, వాళ్ళకి బెస్ట్ టైం అవుతుంది. ఇండియన్స్కి యూజువల్గా నేను ఇక్కడ 6:30-7 కల్లా స్టార్ట్ చేసేస్తాను. ఈ హోమం 3 hours ఉంటుంది. ఈ యొక్క వివరాలు మీకు ఇంకా ఏమైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కనెక్ట్ అవ్వచ్చు. వారాహి అమ్మవారు మీ అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి, మీరు ఎలాంటి టఫ్ అయిన పరిస్థితుల్లో ఉన్న అమ్మవారి మంత్రం జపించుకున్నా కానీ ఇమ్మీడియట్గా ఆ ప్రాబ్లమ్స్ అన్ని పోయాలి, అమ్మవారు మిమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. వీలైతే
అమ్మవారి గురించి ఈ 9 రోజులు సాయంత్రం పూట ప్రతిరోజు ధూపం వేసి అమ్మవారికి మీ శక్తి తగిన విధంగా పూజలు చేసుకోవాలని చెప్పేసి నేను కోరుకున్నాను. దీనికి ఎన్రోల్ చేసుకోండి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా. తద్వారా మీరు మహాశయన, అమ్మవారిని మహాశయన అంటారు, ఒక హ్యూజ్ టీంని ఫోకస్డ్గా నడిపి ఎంతో ఉన్నతంగా మీరు మీ సంస్థ మీ వ్యాపార సంస్థ అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని, అమ్మవారు మీకు అష్టైశ్వర్యాలు, భోగాలు, భాగ్యం, ఉన్నతమైన స్థితిని కలిగించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్కారం.